మన నెక్స్ట్ సెగ్మెంట్ జస్ట్ ఎ మినిట్ స్టార్ట్ చేసేద్దాం. రాజు గారు, గుమగుమల్లో కట్ మిర్చి కడి చూపించారు. సో చాలా టేస్టీగా ఉంది. మరి నెక్స్ట్ జస్ట్ మినిట్ ఇప్పుడు ఏం చేయబోతున్నారు? ఇక్కడ ఒక స్నాక్ ఐటమ్ చేస్తున్నానండి. శనగపప్పు కొత్తిమీర వడలు. శనగపప్పు కొత్తిమీర వడలు, కాంబినేషన్ బాగుంది రాజు గారు. సో అంటే కొత్తిమీర ఫ్లేవర్ దీంట్లో ఎక్కువగా తెలుస్తూ చాలా బాగుంటుంది. సీజన్ లో కరెక్ట్ గా సరిపోతుంది వడలు. ఎస్, మరి స్టార్ట్ చేసేద్దాం. శనగపప్పు కొత్తిమీర వడలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. శనగపప్పు కొత్తిమీర వడ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన శనగపప్పు 1 కప్పు, కొత్తిమీర 1 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 2, శనగపిండి 1/2 కప్పు, తరిగిన అల్లం 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. కట్ మిర్చి ఒక సైడ్, ఇప్పుడేమో శనగపప్పుతో కొత్తిమీర వడలంట. ఆహా, అన్ని టెంప్టింగ్ గా ఉన్నాయి కదా ఈ రోజు డిషెస్. లేట్ ఎందుకు రాజు గారు, వడలు కూడా చేసేయండి. ఓకే, సో ముందుగా నానబెట్టేసుకున్న పచ్చిశనగపప్పును మనం మిక్సీ పట్టేసి కచ్చపచ్చగా పేస్ట్ రెడీ చేసుకోవాలండి. కచ్చా పచ్చగా, పూర్తిగా కాకుండా. పూర్తిగా వడల్లో అక్కడక్కడ శనగపప్పు తెలుస్తూ ఉంటేనే ఆ మజా అన్నమాట. ఎస్, ఓకే, కొంచెం మిక్సీ పట్టేస్తా. ఎస్, ఒకసారి పైకి కిందకి తిప్పేసుకుని ఇంకొంచెం అవ్వాలనుకుంటాను రాజు గారు. సో మీరు అది చేస్తుండండి, నేను ఆయిల్ కూడా వేడి పెట్టేసేస్తాను. ఓకే, సరిపోతుందా? సరిపోతుంది. సో దీన్ని మొత్తం ఒక బౌల్లోకి తీసేసుకుందాం. సో శనగపప్పు 1 గంట సరిపోతుంది కదా నానబెట్టుకుంటే? సరిపోతుంది, ఎక్కువేం అక్కర్లేదు. సో దీంట్లో కొత్తిమీర ఎక్కువ క్వాంటిటీ వస్తుందండి. అలాగే కొంచెం బైండింగ్ కొరకు శనగపిండి, సన్నగా తరిగిన అల్లం, అలాగే తరిగిన పచ్చిమిరపకాయలు, సరిపడా ఉప్పు, కొద్దిగా కారం, కొద్దిగా జీలకర్ర అండి. ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకుని కావాలంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. అంటే మనకి పప్పులో ఉన్న తడి సరిపోతే ఓకే, లేదనుకుంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర ఇలా ఆకుపళంగా వేసేసుకుంటే తినడం కొంచెం కష్టంగా ఉంటుంది కొంతమందికి కదా. కావాలనుకుంటే మనం పేస్ట్ లా చేసేసుకోవచ్చా రాజు గారు? అంటే కొంచెం లూజ్ అవుతుందని చెప్పేసి పేస్ట్ యాడ్, అంటే కొంచెం వాటరీగా అవుతుంది కదా. అలాంటప్పుడు ఇంకొంచెం ఫైన్ గా చాప్ చేసుకోవచ్చు. కొంచెం ఫైన్ గా చాప్ చేసుకుని యాడ్ చేసుకోవచ్చు. కొంచెం ఇలా కనిపిస్తూ ఉంటే బాగుంటుందని నేను కొద్దిగా పెద్ద సైడ్ లోనే చేశాను. వడలు చేసుకునేటప్పుడు పిండి గట్టిగా ఉండాలి, బజ్జీలు చేసుకునేటప్పుడు పిండి లూజ్ గా ఉండాలి. ఈ సత్యాన్ని మీరు గమనిస్తే బజ్జీలు వడలు బాగా ఎంజాయ్ చేయగలరు. వేమన శతకంలో ఎంత బాగా చెప్పాను కదా రాజు గారు. నాకు తెలిసి అంటే ఇది అభిరుచి గ్రంథంలో తీసుకున్నారు. అవును రాజు గారు, నేను కూడా ఆ గ్రంథాన్ని పదే చదివి ఇలాంటి మచ్చు తునుకలు మీకు చెప్తూ ఉంటాను అప్పుడప్పుడు. ఓకే, సో పిండి రెడీ అయిపోయింది. ఆయిల్ చేతికి రాసుకోవాలి. ఓకే, ఆ తర్వాత మీకు కావాల్సినట్టుగా ఆ పిండి చేతిలోకి తీసుకోవాలి. కరెక్ట్. ఇప్పుడు మీకు కావాల్సిన షేపులో వడలను వత్తి నూనెలో పడేయాలి. కాదు వెయ్యాలి. పడేయకండే ప్లీజ్, ఆయిల్ కదా, కేర్ఫుల్గా ఉండాలి. ఇప్పుడు వర్షాకాలం కదా, రోజు వర్షాలు పడుతున్నాయి కదా. సో వర్షం పడినప్పుడల్లా నాకు ఏదో ఒకటి తినాలి, ఎంత బాగుందో వెదర్ అని అనిపిస్తూ ఉంటుంది. సో అలా అనిపించినప్పుడల్లా ఈ రెసిపీస్ గుర్తొస్తూ ఉంటాయి అన్నమాట. యాక్చువల్లీ మీరు కనుక కరెక్ట్గా ఫాలో అయ్యి చేసుకుంటే రోజు ఈ వర్షాకాలాన్ని బాగా ఎంజాయ్ చేయొచ్చు మంచి ఫుడ్తో. బికాజ్ మనకి ఈ టైంలో ఇలాంటి వేడివేడి ఇన్స్టెంట్ ఫుడ్సే తినాలనిపిస్తూ ఉంటుంది, వడలు బజ్జీలు అన్నమాట. స్నాక్స్ కొంచెం చట్పటగా ఉండేవి, కొంచెం కారంగా ఉండేవి. సో ఈ సీజన్లో బాగా నచ్చుతాయి అవి. యా, సో సీజన్కి వంటలు చూపించడానికి మీకు అభిరుచి ఉంటే ఇంకెందుకు భయం. ఓకే, సో ఇలా ఎన్ని కావాల్సిందని కొంచెం అంటే శనగపప్పు కాబట్టి మందంగా కూడా ఉంటుంది. స్లో ఫైర్లో చేసుకుంటే మనకు లోపల వరకు కూడా బాగా ఉడుకుతుంది. ఓకే, సో ఇప్పుడు నేను రాజుగారు ఇద్దరే ఉన్నాం కాబట్టి మాకు ఈ మాత్రం సరిపోతాయి. మీ ఇంట్లో కొంచెం ఎక్కువ మంది ఉంటారు కాబట్టి ఎక్కువ వడలు చేసుకోండి. సో ఇది వేగాలి కదా, కాసేపు వెయిట్ చేద్దాము. ఆలోపు ఒక చిట్కా చూసేద్దాం.
మీకోసం మరో చిట్కా. అలోవెరాతో చాలా ఉపయోగాలు ఉన్నాయండి. చర్మానికి, జుట్టుకి చాలా మేలు చేస్తుంది. కలబందని గుజ్జులాగా చేసుకుని జుట్టుకి బాగా అప్లై చేసి ఒక అరగంట పాటు అలాగే ఉంచుకుని దాని తర్వాత గోరువెచ్చటి వాటర్తో షాంపూ చేసుకున్నట్లయితే జుట్టు బాగా మెత్తటి పట్టుకుచ్చులాగా తయారవుతుంది. అలాగే హెయిర్ ఫాల్ కూడా చాలా వరకు కంట్రోల్ అవుతుంది. చిట్కా చూసారు కదా. సో ఇక్కడ వడలు అయిపోయాయి. అడుగుదాం రాజుగారిని. రాజుగారు ఏంటి పరిస్థితి? అవి అలా కనిపిస్తున్నాయి కదా, మేము కూడా ఉన్నాం, మమ్మల్ని కొంచెం తిరగండి. సో కొంచెం ఇంకా టైం పడుతుంది, కలర్ చేంజ్ అవ్వాలి కదా. ఎస్ అండి. ఓకే, కొంచెం టైం పడుతుంది. సో నాకు అస్సలు టైం వేస్ట్ చేయడం నచ్చదమ్మా. టైం ఈజ్ వెరీ ప్రీషియస్ యూనో. కాబట్టి ఈ టైంలో కార్వింగ్ చేసేద్దాం. ఓకే, క్యారెట్తో చేస్తున్నాను. ఓకే, లోటస్లో చేస్తున్నాను. లోటస్. సో చాలా మటుకు నేను కార్వింగ్ చేసేటప్పుడు చెప్తాను వెజిటేబుల్స్ ఫ్రెష్గా ఉండాలని. సో ఇక్కడ కొంచెం పాతగా ఉంటే సరిపోతుంది, మనకి కొంచెం మెత్తగా ఉండాలి. ఓకే, బాగా ఫ్రెష్ గా కాకుండా క్యారెట్లు బాగా ఒక డజన్ తెచ్చేసి అందులో అర డజన్ వాడి ఇంకో 4 మీరు తినేసాక ఇంకోటి మిగులుతుంది కదా, మిగిలిందంతా చేయమంటున్నారు రాజుగారు, అది పడేయకుండా. ఓకే, సో బేస్ పెటల్స్కి రెడీ చేస్తున్నాను. ఓకే, సో ఇక్కడ నుంచి మనం పెటల్స్ పీలింగ్ రెడీ చేసుకోవాలి. సో ఇలా ఒకటి ఇటువైపు నుంచి వస్తే ఇంకోటి ఆపోజిట్ పక్క నుంచి వస్తుందండి. సో అప్పుడు మనకు సైజ్ అనేది ఈవెన్గా వస్తుంది, పెటల్స్ కూడా ఎక్కువగా వస్తాయి. సో కొంచెం పల్చగా పీల్ చేసుకుంటే వాటర్లో వేసిన తర్వాత స్టిఫ్గా అయ్యి బయట వైపు బెండ్ అవుతాయండి. లుక్ బాగా వస్తుంది, అంటే బాగా విచ్చుకున్నట్టుగా వస్తుంది. ఓకే ఓకే అండి, అయిపోయింది. సూపర్. సో వీటిని క్యారెట్ పీస్లో బేస్లా తీసేసుకుని టూత్ పిక్తో జాయింట్ ఫిక్స్ చేసుకోవాలి. సో ముందుగా బేస్, తర్వాత ఫస్ట్ మనం పీల్ చేసింది ఫస్ట్ వస్తుందండి. ఓకే, సో సెకండ్ ఆపోజిట్లో వస్తుంది. ఓకే, ఇలా. సో థర్డ్ వన్ ఈ గ్యాప్లో వస్తుంది, ఈ రెండింటి మధ్యలో. ఫోర్త్ వన్ ఈ గ్యాప్లో. సో ఇలా గ్యాప్ ఫిల్ చేస్తూ వెళ్ళాలి. ఓకే ఓకే, చివరిని మిగిలింది ఇక్కడ మధ్యలో బర్డ్లా వచ్చేస్తుంది. ఓకే, ఇది ఇలా బయటికి విచ్చుకుంటుందండి. సూపర్ రాజు గారు. బురదలో నుండి వచ్చిన తామర చాలా అందంగా ఉంటుంది అంటారు. సో క్యారెట్ ఫ్రెష్ గా లేకపోయినా రాజుగారు కార్వింగ్ తో చేసిన తామర కూడా చాలా అందంగా ఉంది. తామర పువ్వు చూడగానే ఏం గుర్తొస్తుంది చెప్పండి రాజుగారు? మీకేం గుర్తురాదా? నాకేం గుర్తురాదు. నేను మామూలుగా డిష్లు చేస్తా ఉంటాను కాబట్టి నాకు తామర గింజలతో పూల్ మక్ని వస్తుంది కదా. ఓ, అది గుర్తొచ్చిందా? మొత్తానికి మీరు ప్రొఫెషనల్ షెఫ్ అనిపించుకున్నారు రాజుగారు. నాకేం గుర్తొస్తుంది తెలుసా? చెప్పండి. కలువ రేకులు లాంటి కళ్ళు అంటారు కదా, సో అది గుర్తొస్తుంది అనమాట. వడలు అయిపోయాయా? అయిపోయాయండి, మాటల్లో వడలు కూడా రెడీ అయిపోయాయి. ఓకే, ప్లేట్ ఇస్తారా? సో ఆల్రెడీ కొత్తిమీర ఫ్లేవర్ ఉంటుంది కాబట్టి వడలకి ఇంకా మనకి వేరే డిప్స్ ఏం అక్కర్లేదు, సాస్ ఇలాంటివి ఏవి కావాలంటే ఎవరిష్. ఓకే, సో శనగపప్పు కొత్తిమీర వడలు రెడీ అండి. ఓకే, వేడి వేడిగా శనగపప్పు కొత్తిమీర వడలు రెడీ. టేస్ట్ చూడబోయే ముందు ఈ వడలు తయారీ విధానం మరోసారి చూసేద్దాం. శనగపప్పు కొత్తిమీర వడ తయారు చేసుకునే విధానం. ముందుగా నానబెట్టిన శనగపప్పు మిక్సీ పట్టి పేస్ట్ ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో కొత్తిమీర, శనగపిండి, తరిగిన అల్లం, ఉప్పు, కారం, జీలకర్ర వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని కాగే నూనెలో వడల్లా వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, శనగపప్పు కొత్తిమీర వడ రెడీ. వడలు ఎప్పుడైనా వేడివేడిగా ఉన్నప్పుడే టేస్ట్ చూడాలి. సో అస్సలు ఆగకుండా ఇమ్మీడియట్ గా టేస్ట్ చూసేద్దాం. ఓకే, సూపర్ గా ఉన్నాయి. బాగుంది రాజు గారు. కొత్తిమీర ఫ్లేవర్ చాలా బాగా తెలుస్తుంది.
ఎస్ మీరు అన్నట్టు వడలు తింటున్నప్పుడు మనకి జనరల్లీ వడలు చేసుకుంటాం కదా, దానికి దీనికి బాగా డిఫరెన్స్ ఏంట్రా అంటే కొత్తిమీర ఫ్లేవర్ అనేది ఎక్కువ తెలుస్తుంది. చాలా బాగుంది. అండ్ కరకరలాడుతూ, బికాస్ మీరు పప్పు ఫుల్ గా కాకుండా హాఫ్ కొంచెం పప్పు అలా ఉంటే బాగుంటుంది ఈ వడల్లో. చాలా బాగుంది రాజు గారు. కావాలంటే నాకు తెలిసి ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చేమో కదా, అంటే అప్పుడు కొంచెం కొత్తిమీరని కొంచెం డామినేట్ చేస్తుంది. అది కూడా స్ట్రాంగ్ ఫ్లేవర్ ఉన్న వెజిటబుల్ కదా, కాబట్టి ఇలాంటి మనం తీసుకున్నప్పుడు సో అన్ని మిక్సింగ్ లో ఉండొచ్చు అనుకుంటే కొంచెం మీరు చెప్పినట్టుగా కొద్దిగా ఆనియన్ యాడ్ చేయొచ్చు. ఓకే, ఎనీవేస్ చాలా బాగున్నాయండి వడలు, తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం MTR మసాలా వారి చిట్కా. కొంతమంది ఎంత బాగా చపాతీ చేసినా గట్టిగా వస్తున్నాయి, 2-3 గంటల తర్వాత తినడానికి ఇబ్బందికరంగా ఉంటుంది అని బాధపడుతూ ఉంటారు. ఇలాంటి వారు ఈ చిట్కా ట్రై చేసి చూడండి, చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. చపాతీ పిండి కలుపుకునేటప్పుడు అందులో కొద్దిగా గోరువెచ్చటి నీటిని యాడ్ చేసుకుని చపాతీ పిండిని తయారు చేసుకుని దాని తర్వాత చపాతీ చేసుకున్నట్లయితే చపాతీలు చాలా మృదువుగా వస్తాయి. అలాగే 3-4 గంటల తర్వాత తిన్నా కూడా మెత్తగా ఉంటాయి.